ఈ హెల్త్ ఇన్సూరెన్స్‌లో గూడా ఈరోజు హాస్పిటల్‌లో 50,00,000 కోటి రూపాయలు బిల్ అవుతా అంటే మళ్ళీ 5,00,000 కవరేజ్ తీసుకుంటున్నారు. ఈ హుహు. 5,00,000 కవరేజ్ తీసుకోవడం ఎందుకు? ఇంకా అది ఫ్రెండ్స్ దగ్గర అడ్జస్ట్ చేసుకోవడం బెటర్. హుహు. 5,00,000 కవరేజ్ అనేది, 3,00,000 కవరేజ్ అనేది మర్చిపోండి మీరు. ఓకే. బయట మార్కెట్‌ని చూడండి. కార్పొరేట్ హాస్పిటల్స్ యొక్క బిల్స్ అనేది చూడండి. హుహుహు. మనం ఎఫోర్డ్ చేయలేని దాన్నే మనం హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి తీసుకునే ప్రయత్నం చేయాలి. అవును. మన వాళ్ళలో దగ్గర ఉన్న ఒక పెద్ద ప్రాబ్లమ్ ఏందంటే, సార్ నేను 3 సంవత్సరాలు కడుతున్నా నాకేం యూజ్ కాలేదు. హుహు. 4 సంవత్సరాల నుంచి కడుతున్నా మా అబ్బాయికి ఏం కాలేదు, నాకేం కాలేదు, మా పిల్లలకి ఏం కాలే, మా 5 అమ్మ నాన్న కూడా ఏం సంవత్సరం. కాలే. అంటే హ్మ్. ఏం కానందుకు మీరు థాంక్స్ చెప్పండి గాడ్‌కి. హుహు. కానీ మీకిది ఏమన్నా అవ్వాలని మీరు పోయే 2000, 3000 ఆర్ఎంపీ డాక్టర్ నర్సింగ్ హోమ్‌లోనే తీసుకునేది క్లెయిమ్ చేయడానికి కాదు. హుహు. హెల్త్ ఇన్స్యూరెన్స్ వెన్ యూ ఆర్ నాట్ కేపబుల్ అంటే మీ కెపాసిటీకి మించిన ఖర్చొచ్చినప్పుడే అది మిమ్మల్ని కాపాడుతుంది. ట్రూ. కాబట్టి దాన్ని అలాగే ఉంచనివ్వండి. ఇంకా హుహుహు. వీలైతే డిడక్టబుల్ ప్లాన్స్ వచ్చినాయి. మీకు ప్రీమియం ఎక్కువ అనుకుంటే ఒక రూ. 1,00,000 నేను క్యాష్ కట్టుకుంటాను వాలంటరీగా మీరు చెప్తే హుహు. మీ ప్రీమియం తగ్గిపోతుంది. 50%కి వచ్చేస్తుంది. అవును. వాలంటరీ డిడక్టబుల్ పెట్టుకుంటే అలా పెట్టుకోండి గానీ హ్మ్. మీరు ఈ కవరేజ్‌ని తగ్గించొద్దు.